రోజు తమిళనాడు సీఎం విజయ్ పర్యటించనున్నారు. ఇవాళ కాంగ్రెస్ నేతలను కలవనున్నారు ఆయన. తమిళనాడు ప్రభుత్వంలో ఆ పార్టీ భాగస్వామిగా ఉండడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. కాంగ్రెస్ పెద్దలతో విజయ్ పలు కీలక అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది. నిన్న ప్రధాని నరేంద్ర మోదీని కలిసినటువంటి విజయ్ ఆయన కార్యాలయంలోనే కలిశారు. సీఎం గా బాధ్యతలు చేపట్టాక విజయ్ తొలిసారి ఢిల్లీ వెళ్లారు. ప్రధాని ఇటీవల నెదర్లాండ్స్ లో పర్యటించిన సందర్భంగా ఆనే మంగళ రాగి పలకలను భారత్ కు తిరిగి తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తమిళ తల్లి ప్రార్థనా గీతాన్ని ఎప్పటిలాగే ప్రారంభంలో ఆలపించడానికి తగిన స్పష్టతను కేంద్ర హోంశాఖ ద్వారా అందించాలని కోరారు. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ సెంటర్ ఫర్ ఎయిర్ బోర్న్ సిస్టమ్స్ యూనిట్లను రాష్ట్రంలో ఏర్పాటు చేయడంపై డిఆర్డీఓ కొన్నాళ్లుగా ఆలోచిస్తున్నందున వాటి గ్రౌండింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని మోదీకి విన్నవించారు విజయ్. రాష్ట్రానికి చెందిన మత్స్యకారులను శ్రీలంక నౌకాదళం అరెస్ట్ చేస్తుందని, ప్రస్తుతం ఆ దేశ కస్టడీలో ఉన్న 58 మంది జాలర్లు 266 ఫిషింగ్ బోట్లను విడిపించడానికి చర్యలు చేపట్టాలని విజయ్ కోరారు. ఏదైతే తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేపడుతూ ముందుకెళ్తున్నారు. ఢిల్లీలో నిన్న పర్యటించినప్పుడు ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారు. అనేక అంశాల గురించి ప్రస్తావించారు. ఈ రోజు కాంగ్రెస్ పెద్దలను కూడా కలవబోతున్నట్టు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి గోపీనాథ్ ద్వారా. గుడ్ మార్నింగ్ గోపీనాథ్. రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి తమిళనాడు సీఎం విజయ్ కాంగ్రెస్ పెద్దల్ని కలవబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే టీవీకే పార్టీ అధికారంలోకి రావడానికి అటుపక్క కాంగ్రెస్ ఉన్నటువంటి 5 స్థానాలను కూడా ఇవ్వడంతోనే అక్కడ గెలుపు సాధ్యమైంది. కాబట్టి ఈ యొక్క భేటీకి ప్రాధాన్యత ఏర్పడినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? అచ్చా, మీరు అన్నట్టు ఎందుకంటే టీవీకే పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అంటే స్నేహం అందించింది కాంగ్రెస్ పార్టీ. ఆ కృతజ్ఞత తెలపడానికి ఆయన రాహుల్ గాంధీని, అదేవిధంగా సోనియా గాంధీని మరి కాసేపట్లో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కలవబోతున్నారు. అయితే నిన్న అంటే ఢిల్లీ వెళ్లిన ఆయన ముందుగా ప్రధానితో భేటీ అవ్వడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపైన ఆయనతో డిస్కస్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల కాలంలో అప్పుడున్నటువంటి డిఎంకే పార్టీ ప్రభుత్వం అంటే రాష్ట్రానికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు అన్ని కూడా ఆగిపోవడం జరిగింది. అంటే కేంద్రానికి సంబంధించిన ప్రాజెక్టులకు సంబంధించి కూడా. అయితే అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కొన్ని అంటే మనస్పర్ధలు ఉన్న కారణంగా, కొన్ని ఇబ్బందుల కారణంగా ఇవన్నీ కూడా ఆగిపోయాయి. ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తే కేంద్ర సహాయం లేకుండా రాష్ట్రం ఎక్కడా కూడా మేము ముందుకు నడిపించలేము. ఎందుకంటే విజయ్కి ఎంతో సవాళ్లు ఉన్నాయి. ఈ ఎన్నికలకు సంబంధించి గత ఎన్నికల్లో ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. అవన్నీ కూడా కొనసాగించాలా అంటే పూర్తి స్థాయిలో కూడా కేంద్ర సహకారం ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అందువల్లనే అంటే ప్రజల కోసం పూర్తి స్థాయిలో కూడా ఆయన ఒక స్టెప్ వెనక్కి తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం జరిగింది. రాష్ట్రానికి నిధుల వరద కురిపించాలి, ప్రాజెక్టులు, మెట్రో ప్రాజెక్టులు లాంటివి కూడా చెన్నైలో కంప్లీట్ గా ఆగిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ నేషనల్ సంబంధించినటువంటి ప్రాజెక్టు అన్ని ఆగిపోయాయి. అరకొరగా అవన్నీ కూడా కొనసాగుతున్నాయి. వాటన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లాలి. డిఆర్డీఓ లాంటి ప్రాజెక్టులు కూడా ఆగిపోయాయి. వాటన్నిటి కూడా ముందుకు తీసుకొచ్చేందుకు సహకరించినట్టు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. అదే సందర్భంలో ఖచ్చితంగా తమిళ ప్రజల కోసం, తమిళ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంచి కోసం నేను సపోర్ట్ చేస్తానంటూ కూడా ప్రధానమంత్రి కూడా ఆయన హామీ ఇవ్వడం జరిగింది. సో ఆయన ఆ విషయంలో విజయ్ కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే నిన్నంతా కూడా ప్రధానమంత్రితో భేటీ అయినటువంటి అంటే విజయ్ మరోవైపు చాలా కీలకమైనటువంటి అంశం అంటే సముద్రంలో జాలర్లకు సంబంధించి శ్రీలంక దేశం ఇప్పటికే కొంతమందిని తమిళ జాలర్లని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఒక 60 మంది వరకు. వాళ్ళందరినీ కూడా వెంటనే విడుదల చేసే విధంగా కూడా ప్రధాని చొరవ చూపాలంటూ కూడా ఆ విషయాన్ని కూడా ఆయన డిస్కస్ చేయడం జరిగింది. ఇట్లా చాలా అంశాలు ఆయన డిస్కస్ చేశారు. అయితే నిన్న దాదాపుగా ఒక ½ అవర్ వరకు కూడా ఆయనతో మాట్లాడిన తర్వాత ఇవాళ అంటే సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కృతజ్ఞత తెలపడానికే ఆయన వాళ్ళ కలవబోతున్నారు. ఎందుకంటే చాలా తక్కువ సమయంలోనే ఆయన అంటే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంలో చాలా తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఢిల్లీ నుంచి నేరుగా వచ్చి ఆయనకి ఇక్కడ ఆ కార్యక్రమంలో కూడా పాల్గొనడం, ఇవన్నీ కూడా చాలా స్నేహపూర్వకంగా జరిగాయి. కాబట్టి అందువల్లనే అధినేత్రి సోనియా గాంధీని కూడా కలవబోతున్నారు. మరికొంతమందిని కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో కూడా ఆయన ఇవాళంతా కూడా భేటీ కాబోతున్నారు. దీని తర్వాత కేంద్ర మంత్రులతో కూడా కలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ కూడా మధ్యాహ్నం తర్వాత ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద మాత్రం ఢిల్లీ టూర్ లో చాలా అంటే చలాకీగా అంటే ఆయన రాష్ట్రానికి సంబంధించిన అన్ని అంశాలపైన డిస్కస్ చేసి మంచి జరగాలనే ఉద్దేశంతో అందరితో కూడా ఇట్లా కేంద్ర ప్రభుత్వ పెద్దలతోనూ ఇట్లా ప్రతిపక్షంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కూడా మాట్లాడి డిస్కస్ చేసి ఇవాళ అంటే తమిళనాడుకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆశ. రైట్ గోపీనాథ్, థాంక్స్ ఫర్ ది అప్డేట్.